అందరికీ నమస్కారము. ఎండాకాలం అయిపోయిందని బాధపడకుండా ఇలాంటి వడియాలను మనం చేసేసుకున్నామంటే ఇలాంటి టైం అయినా ఇవి ఊరికనే ఎండిపోతాయి, కరకరలాడుతానే చూడండి. ఇంక ఇవైతే ఆనియన్ వడియాలు. వర్షాకాలం వాన పడుతూ ఉంటే ఇవి వేయించుకున్నామంటే ఇక టేస్ట్ చూడండి, ఇల్లంతా గుమగుమలాడిపోతుంది అసలు. ఒక్క కప్పు పట్టించిన బియ్యం పిండి తీసుకోవాలి. 2 కప్పుల వాటరు మనము ఏ గిన్నెలు అయితే ఉడకబెట్టుకుంటామో ఆ గిన్నె పొయ్యి మీద పెట్టేసుకొని 1 కప్పు బియ్యం పిండికి 2 కప్పుల వాటర్ కరెక్ట్ కొలుసుకొని పోసేసుకొని అందులోనే తగినంత సాల్ట్ వేసి బాగా వాటర్ మసలనివ్వాలి. ఇంక ఇవైతే మనకు ఈ గిన్నెకు కొంచెం హెల్తీగా వచ్చినాయి. ఉల్లిపాయలు ఈ సైజు ముక్కలు కట్ చేసుకోవాలి. మరీ చిన్నగా కట్ చేయకూడదు, ఎందుకంటే మనకు తర్వాత ఇబ్బంది అవుతుంది. ఈ సైజు కట్ చేసుకోవాలి. మనం ఈ ఉల్లిపాయలని కొలుసుకోవాలి. ఈ గిన్నెకు ఇక్కడ వరకు ఉల్లిపాయలు వచ్చినాయి కాబట్టి అక్కడి వరకే పిండి తీసుకోవాలి. అక్కడి వరకే 1కి 2 వాటర్ పోసుకోవాలి. చాలా ఈజీగా ఉంటుంది ఇది. ఎప్పుడంటే అప్పుడు చేసేసుకోవచ్చు, ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ వాటర్ బాగా మసులుతూ ఉంటే మనం ఈ ఉల్లిపాయలు వేయాలి. ఉల్లిపాయలు ఒక పొంగు వచ్చిన తర్వాత మనము ఇంకా పిండి పోసేసుకోవాలి. ఇంకా పిండికి మనం పొడి పిండికి ఇబ్బంది పడతాము, అమ్మో వాటర్ కలిపి పోద్దాము ఉండలు కడుతుంది అట్లా ఇట్లా అని అనుకుంటాం. కానీ ఉల్లిపాయలు ఎక్కడికి ఉన్నాయో పిండి కూడా అక్కడికే తీసుకున్నాము. ఇంక ఈ పిండి పోసి కలిపామంటే మరి ఉల్లిపాయ వల్లనో ఏమో కానీ ఒక్క ఉండ కూడా రాదు. మంచిగా మెత్తగా దూదిలాగా పిండి పట్టుకుంటే ఎంత సాఫ్ట్గా ఉంటుందో అసలు. ఆ ఉడికిన పిండి అట్లనే తినాలనిపిస్తుంది, అంత మంచిగా అనిపిస్తుంది. ఇంక ఇందులోనైతే ఒక ఓమన వేసాము. అన్ని రకాల వడియాలల్లో నువ్వులు, పచ్చిమిర్చి, కారము, అల్లం అన్నిట్లో వేసుకుంటాం కదా అని దీంట్లో వేసుకోవచ్చు. కొత్తిమీర వేసుకోవచ్చు, కరివేపాకు వేసుకోవచ్చు, అన్నీ వేసుకోవచ్చు. పచ్చిమిర్చి, కారము, నువ్వులు అన్నీ వేసుకోవచ్చు. కానీ మాకు ఈ ఒక ఓమ ఫ్లేవర్ తోటే చేసుకుందామని చేసుకున్నాము. ఇంక ఇదే ఫస్ట్ టైము మేము కూడా చేయడం. ఇవి ఉల్లిపాయతోటి వడియాలు చాలా బాగున్నాయి, మంచిగా వచ్చినాయి. మనకి ఇది పెద్ద పని అనిపించలే. టీవీ చూసుకుంటా మామూలుగా ఆ టీపాయ్ మీద ఒక క్లాత్ వేసేసుకొని మంచిగా ఇట్లా చిన్న చిన్నగా వేసేసుకున్నామంటే అయిపోతుంది. ఇలా మనము పిండి పోసి కలిపినాక కొంచెము చిన్న మంట పెట్టుకొని ఉమ్మగిలని చేయాలి ఒక 2-3 నిమిషాలు. తర్వాత మూత పెట్టేసి అది ఒక 5 నిమిషాలు వదిలేయాలి. ఇక మూత తీయొద్దు అసలే. 5-10 నిమిషాల తర్వాత తీసేసుకొని ఆ పిండిని మంచిగా మనం చేయితోటి మంచిగా కలిపేసుకోవాలి అంతా. ఇంకా మంచిగా ఉడికింది, ఒక ఉండ కూడా రాలేదు. మనము మామూలుగా చేతితోటి తీసేసుకొని పెట్టుకోవచ్చు, కానీ అంత కలగలిపితే బాగుంటుంది అన్నట్టు. మనం చేయి తడుపుకొని మంచిగా కలిపేసుకోవాలి. ఎంత బాగుందో ఇట్లా పట్టుకుంటేనైతే. మనం మెత్తగా దూది మొత్తం చేతిలో పట్టుకుంటే ఎట్లున్నదో అట్లున్నది. ఇట్లా కొంచెం చేతిలోకి పిండి తీసుకోవాలి. మనము ఆ ఏళ్ళను కొంచెం తడుపుకోవాలి వాటర్ తోటి, అంటుకోకుండా ముద్ద పడిపోతుంది. మనం ఒక ప్లేట్లోనైనా పెట్టేసుకోవచ్చు, చిన్న క్లాత్ పైన అయినా పెట్టేసుకోవచ్చు. అసలు అంటుకోదు. మనము ముద్దల్లాగా వేసేసుకుంటాం కదా, అసలు క్లాత్కైనా అంటుకోదు, ప్లేట్కైనా అంటుకోదు, మంచిగా వచ్చేస్తాయి. ఫ్యాన్ కిందనే పెట్టేసుకోవచ్చు. మనం సాయంత్రం అయినా మధ్యాహ్నం అయినా ఎప్పుడైనా పెట్టేసుకొని తర్వాత పొద్దున పూట ఎండ వచ్చినప్పుడు ఎండలో పెట్టేసుకోవచ్చు. ఒక ఎండ పడితే సరిపోతుంది. ఇంకా మనకు ఇలా పెట్టినామా ఊరికనే ఎప్పుడైనా తీసి చేతిలో పట్టుకోవచ్చు. ఇట్లా పెట్టగానే కూడా తీసి చేతిలో పట్టుకోవచ్చు. ఇలా ఉన్నదని అమ్మో అవేం వడియాలు గట్టిగా బండల్లాగా అయిపోతాయి కావచ్చు, ఇంత గట్టిగా ఉన్నది కదా పిండి అని నేను కూడా అట్లనే అనుకున్నా. ఈ వడియాలు వేయించే వరకు డౌటే నాకు. అమ్మో గట్టిగా బండల్లాగా ఉంటాయి కావచ్చు, ఇవి మనం ఇక సొల్లుగారేటట్టుకు నవ్వులుడే కావచ్చు అన్నట్టు అనుకున్నా. నేను కూడా అట్లనే అనుకున్నా. కానీ ఇట్లా ఏలు తడుపుకుంటూ మనము ముద్దను వదిలేయాలి కింద. మనం బాగా నున్నగా దిద్దన అవసరం లేదు, రౌండ్గా దాన్ని రౌండ్గా చేయాలనే పని లేదు. ఊరికనే ఇలా ఏలుతోటి ముందుకు అనేసి వదిలేయడమే. తడుపుకుంటే తొందరగా జారుతుంది అంతే. అలానే పిండితోటి వేస్తూ ఉంటే తొందరగా జారదు. మనం మధ్యలో ఏలు తడుపుకోవాలి, వాటర్ తోటి తడుపుకొని వేసేసుకోవాలి. మంచిగా అయిపోతుంది ఈజీగా. అసలు నాకైతే అసలు పెట్టినట్టే అనిపించలేదు. పెద్ద ఏందో కూర్చొని అన్నం వండుకున్నట్టే అయిపోయింది. ఇక అన్నం కూర వండుకున్న దానికంటే కూడా ఈజీగా అన్నట్టు.
ఇంకా ఇవి మనకు ఒక 2 నైట్లు మనకు ఫ్యాన్ కింద ఉన్నాయి. తెల్లవారి ఎండలో పెట్టాము, మళ్ళీ తెల్లవారి ఎండలో పెట్టాము. మామూలు ఎండే, ఇక లాస్ట్ ఎండలు అన్నట్టు ఇవి. మామూలుగా ఎండాకాలం ఎండలు కూడా కాదు, అయినా కానీ మంచిగా ఎండిపోయినాయి, గోళీల లాగా తయారైపోయినాయి. ఇంకా ఇలా మనము ఆయిల్ పొయ్యి మీద పెట్టేసుకొని ఇవి వేసినాక అమ్మో ఇంకా లేస్తలేదేంటి, ఇంకెప్పటికి లేస్తుంది ఇది పైకి, ఎప్పుడు తేలుతుంది, ఇంక ఈ వడియాలు పడేసుడేనా, లేకుంటే ఇంక ఇవి ఏమైనా దంచుడా, సకినాలు కదా పెద్దవాళ్ళు వెనకట రోట్లేసి దంచుకొని తిన్నట్టు అయిపోతుందా అన్నట్టు అనిపించింది. కాకపోతే ఇంకా అవి చూడండి మనకు నిదానంగా ఆయిల్లోకి వెళ్ళి లేచినా కానీ మనం చేతిలో పట్టుకున్నాక తెలుస్తుంది. ముందు మనం పచ్చి పట్టుకుంటే ఎంత బరువుగా ఉన్నాయి, మనం వేయించినాక చేతిలో పట్టుకుంటే ఎట్లా ఉన్నాయి అనేది మనం వేయించినాక చేతిలో పట్టుకుంటే తెలిసిపోతుంది దాని సంగతి ఏందో. అంత వడియాలల్లో అన్ని రకాలు, అన్ని వెరైటీసు చూడండి. టైముని బట్టి కూడా మనకు వాతావరణాన్ని బట్టి కూడా చేసుకునే అవకాశాలు మనము ఓపికగా చేసుకోవాలి. కానీ మనసు ఉంటే మార్గమే లేదా అన్నట్టు ఏ పనైనా తలుచుకుంటే ఏ సీజన్లోనైనా మనం ఈజీగా చేసుకునే సౌలత్ ఉన్నది మనకు. ఇంకా ఎలాంటి అయినా చేసేసుకోవచ్చు మనకు చేయాలనుకుంటే, అట్లుంది. ఇంకా వీటిని అయితే ఇలా వేగినాక చూశాను. ఇదే ఫస్ట్ టైము, ఎట్లా ఉంటాయో ఏమో అని అనుకున్నాం, కానీ టేస్ట్ బాగున్నాయి. చేయడం అయితే చాలా అల్లికగా, అసలు కూర్చొని టైంపాస్కు అట్లా చేసేసుకోవచ్చు. ఎన్ని అంటే అని చేసుకోవచ్చు, ఎన్ని కేజీలు అంటే అన్ని కేజీలు చేసుకునే అంత అలకటి పని ఇది. ఇంకా పిల్లలకు కూడా తిన్నారంటే మంచిగా నోటి నిండా అసలు దాన నవిలినట్టు పంటికి నోట్లో పెట్టుకున్నారంటే వాళ్ళకి బుక్క నిండుగా నోట్లో పని దాకినట్టు ఉంటుంది ఇవి తింటే. కష్టపడడం ఏం లేదు, మనకు వేగడమే లేటు, తినడం కష్టం ఏమీ కాదు. చూడండి నోట్లో వేసుకుంటే కరిగిపోయే సౌండ్ వస్తుంది. ఇంకా పిల్లలు ఉన్న దగ్గరనైతే కొంచెం కష్టం అనుకోకుండా ఇలాంటి వడియాలు ఎన్నైనా చేసి పెట్టుకున్నామంటే చాట్ మసాలా చల్లుకోవచ్చు, కొత్తిమీర, మళ్ళీ పచ్చి ఉల్లిపాయ, నిమ్మకాయ, కారం పొడి, సాల్ట్, ధనియా పొడి అన్నీ, కొంచెం జీలకర్ర పొడి పైన చల్లామంటే ఏమన్నా ఉంటుంది. ఇక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.